హలో ఎవ్రీవన్. సో గైస్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే రఘు అండ్ అలాగే విజ్ఞాన్‌కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. అండ్ మీకు చాలా క్లియర్‌గా చెప్తాను. మీకు ఏవేవి రాయాలి ఏంటి అని చెప్పి. సో క్యాస్ట్ అండ్ అలాగే ర్యాంక్ మీ బ్రాంచ్‌కి సంబంధించిన క్యాస్ట్ అండ్ ర్యాంక్. ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వాలనుకుంటే మాత్రం డెఫినైట్‌లీ ఆహ్, మీ బ్రాంచ్‌తో పాటు సీఎస్‌సి రిలేటెడ్ అన్ని బ్రాంచెస్ కూడా చూడడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో కాబట్టి ఇంకా లేట్ చేయకుండా చూడడానికైతే ట్రై చేద్దాం. సో ఇక్కడ అన్ని బ్రాంచెస్ అనేవి రఘు కాలేజ్‌లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు సీఎస్‌సి సంబంధించి చూపిస్తాను ఒకసారి మీకు చూడండి. సో ఫస్ట్ నుండి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. టైం లేదు కాబట్టి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మేబీ మీకు స్క్రోల్ చేస్తున్నాను. ఓకేనా? మొత్తం 21 మెంబర్స్ అన్నమాట. ఓకేనా? సో సీఎస్‌సితో పాటు సీఎస్‌సి స్పెషలైజేషన్స్, తర్వాత ఐటీ, దాని తర్వాత ఈసీ, ట్రిపుల్ ఈ అలా అన్నీ చూపిస్తాను. సో మెషిన్ లెర్నింగ్ చూపిస్తా ఒకసారి. సో మెషిన్ లెర్నింగ్‌లో మొత్తం 20 స్టూడెంట్స్ లాస్ట్ టైమ్ అలాట్ అయ్యారు. మెల్లగా స్క్రోల్ చేస్తూ వెళ్తాను. ఓకేనా? సో నెక్స్ట్ డేటా సైన్స్. డేటా సైన్స్‌లో 24 మెంబర్స్. సో రఘు కాలేజ్‌లో చాలా అంటే లైక్ ఎక్కువ మంది జాయిన్ అవుతారు. అంటే లైక్ ఇక్కడ కొన్నిసార్లు ఏంటి అంటే అన్ని కాలేజీల్లాగా స్పాట్ అడ్మిషన్స్ అనేవి కొన్ని కాలేజీల్లో తీసుకోరు. మాక్సిమం. బట్ ఇక్కడ అంటే కొన్నిసార్లు ఏంటి అంటే ట్రై చేయొచ్చు ఈ కాలేజీలో కూడా. ఒకసారి మీరు ఒకవేళ మీకు వరస్ట్ ర్యాంక్ వచ్చిందనుకుంటే మాత్రం డెఫినైట్‌లీ మీరనుకున్న కాలేజీలో ట్రై చేయండి. ఓకేనా? సో వాటి యొక్క కాలేజ్‌కి సంబంధించిన ప్లేస్‌మెంట్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో మెయిన్‌లీ ఆ కాలేజ్‌కి సంబంధించిన ఫ్యాకల్టీ గాని ఇవందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా? తర్వాత ఐటీ. ఐటీ లేదు. యాహ్! ఐఓటీ ఉంది. సో, సీఎస్‌సి ఇంజినీరింగ్ ఐఓటీ. సో, ఒకసారి చూస్తే చూడండి. 8 మెంబర్స్ మాత్రమే వచ్చాయి. సో, రిమైనింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఇవన్నీ చూపిస్తా. సో, ఇందులో మొత్తం 29 మెంబర్స్ అలర్ట్ అయ్యారు. ఒకసారి మీకు మెల్లగా చూపిస్తాను. చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్‌లో మొత్తం 20. సో, ఇక్కడ చూడొచ్చు మీకు స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి. సో, డోంట్ వర్రీ మీకు ఒకవేళ పెద్ద ర్యాంక్ వచ్చినా సరే మీరు డెఫినైట్‌లీ స్పాట్ అడ్మిషన్స్ యూజ్ చేసుకొని లైక్ అంటే థర్డ్ ఫేజ్‌లో మీకు స్పాట్ అడ్మిషన్స్ ఇస్తారనమాట. అప్పుడు మీరు కొనుక్కోవచ్చు సీట్స్ అనేవి. ఓకేనా? సో, డోంట్ వర్రీ మీకు పెద్ద ర్యాంక్ వచ్చిందని చెప్పి ఇష్యూస్ ఏమి ఉండవు. ఒకవేళ మీరు ఫైనాన్షియల్లీ ఆహ్, ఎక్కువ అంటే ఇక్కడ 50-52 ఉన్నాయి. సో, ఒకసారి మీరు ఫైనాన్షియల్లీ లో అనుకున్నా సరే ఆహ్, లోన్ పెట్టుకోవచ్చనమాట. ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోవచ్చు. కాబట్టి ట్రై చేయండి. ఓకేనా? సో, అనవసరంగా చెత్త కాలేజ్‌లో జాయిన్ అవ్వడం కంటే లోన్ పెట్టుకొని ఒక మంచి కాలేజ్‌లో జాయిన్ అవ్వడం కూడా ఒక పాసిబిలిటీయే. ఓకేనా? సో, ఎందుకంటే అది మీరు 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు పే చేయాలి తప్పదు. ఓకేనా? సో, ఇవి అండ్ సివిల్. సో, సివిల్‌లో మొత్తం 23. సో, సివిల్ ఇది. సో, ఇది రఘు కాలేజ్‌కి సంబంధించింది. నెక్స్ట్ విజ్ఞాన్ కాలేజ్ ఏదైతే ఉందో విజ్ఞాన్ కాలేజ్ గురించి చూద్దాం. సో, 1 సెకండ్. సో, ఇది విజ్ఞాన్‌కి సంబంధించింది. ఒకసారి మీకు చూపిస్తాను. మొత్తం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో మొత్తం 47 సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. సో, అందులో స్పాట్ అడ్మిషన్ కూడా చాలా వరకు ఉన్నాయి. బట్ మీరు స్పాట్ అడ్మిషన్స్ రాయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఏవైతే క్యాస్ట్ అండ్ అలాగే మీ యొక్క ర్యాంక్స్ ఉన్నాయో అవి మాత్రం రాసుకుంటే మాత్రం చాలు. ఓకేనా?
సో ఇవి 47. సో నెక్స్ట్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ చూపిస్తాను. సో డేటా సైన్స్ లో మొత్తం 9 మాత్రమే, ఇవి 9. అందులో కొన్ని స్పాట్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత డేటా సైన్స్ లో మొత్తం 12. ఓకేనా. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 7. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూపిస్తాను. ఇందులో మొత్తం 29 సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. సో ఒకసారి మీకు చూపిస్తా. ఓకేనా. సో ఇది అండ్ త్రిబుల్. సో త్రిబుల్ లో మొత్తం 39 సీట్స్ ఫిల్ అయ్యాయి. 39 సీట్స్ ఒకసారి మీకు మెల్లగా చూపిస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ మెకానికల్. సో మెకానికల్ లో 83 సీట్స్ ఫిల్ అయ్యాయి. స్టార్టింగ్ లోనే స్పాట్ అడ్మిషన్స్, బట్ డోంట్ వరీ. మోస్ట్ ప్రాబబ్లీ చాలా స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఓకేనా. సో ఇది అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ లో 57. ఓకేనా. సో ఒకసారి మెల్లగా చూపిస్తాను చూడండి. ఓకేనా. సో ఇది విజ్ఞాన్ అండ్ రఘుకు సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఓకేనా. సో మీకు ఇంకేమైనా కాలేజ్ గురించి కావాలనుకుంటే డెఫినెట్లీ కిందన మెన్షన్ చేయండి. సో ఐ విల్ డెఫినెట్లీ ఒక్క కామెంట్ వచ్చినా సరే డెఫినెట్లీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.